హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజా నెట్వర్క్ ఎంత? రోజా డబ్బుల కోసం నీరు చిత్రాల్లో నటించిందా? రోజా సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో ప్రేమాయణం నడిపింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శ్రీలతారెడ్డి అలియాస్ రోజా. ఈమె తిరుపతిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో లలితారెడ్డి, నాగరాజరెడ్డి దంపతులకి 1972 నవంబర్ 17న జన్మించింది. ఈమెకు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. సినిమాలో నటించాలనే కోరిక గల నాగరాజరెడ్డి తల్లిదండ్రులు వద్దన్న డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్కు వచ్చి ప్రయత్నాలు కొనసాగించారు. అయినా ఫలితాలు ఫలించకపోవడంతో తిరిగి ఊరెళ్లి అవమానాలు పాలవడం కన్నా ఇక్కడే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని సారథి స్టూడియోస్ లో ఆఫీస్ బాయ్ గా చేరారు నాగరాజు. మెల్లిమెల్లిగా సౌండ్ ఇంజనీరింగ్ పని నేర్చుకుని అక్కడే సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు. తిరుపతిలో నర్సుగా పనిచేస్తున్న లలితను పెళ్లి చేసుకున్నారు. ఆయన తండ్రితో పాటు చిన్నప్పటి నుండి స్టూడియోస్ కు వెళ్తుండడంతో అప్పట్లోనే రోజాకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది. అయితే తన సంపాదన కుటుంబానికి చాలని పరిస్థితుల్లో నాగరాజ్ తన పిల్లల్ని తిరుపతిలోని తన తల్లిదండ్రుల దగ్గరికి పంపించారు. అలా ఓవైపు కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ మరోవైపు బకారాపేటలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు రోజా గారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చి ఆర్టిస్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించేవి కావు. రోజా ఆ తర్వాత డిగ్రీ చదువుకునేందుకు తిరుపతిలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో చేరారు. ఇక ఇదిలా ఉండగా దర్శకుడు ఎన్ శివప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ని హీరోగా తను రూపొందించబోతున్న ప్రేమ తపస్సు సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు తెలిసి నాగరాజ్ తన కూతురు గురించి చెప్పడం. అయితే ఆ టైంలో రోజా తిరుపతిలో ఉండడంతో కాలేజ్ దగ్గరికి వచ్చి ఆడిషన్స్ చేసి అది నచ్చడంతో రాజేంద్ర ప్రసాద్ గారికి శివప్రసాద్ గారు రికమెండ్ చేశారు. అయితే రోజా లుక్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా నచ్చడంతో ఆయన ఓకే చేశారు. అయితే ఆ రోజుల్లో హీరోయిన్ గా తనకు కంఫర్టబుల్ గా ఉంటేనే రికమెండ్ చేస్తారని రాజేంద్ర ప్రసాద్ గురించి అందరూ అనేవారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ప్రేమ తపస్సు సినిమాలో రోజా నటించింది. అయితే అప్పటి వరకు శ్రీలతగా ఉన్న తన పేరుని రోజాగా మార్చారు శివప్రసాద్ గారు. 1991లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్మాత రామానాయుడు మద్రాసుకు రమ్మని కబురు పెట్టారు. అలా ఆయన దర్శక నిర్మాత అయిన ఈవి సత్యనారాయణ గారికి రోజాని పరిచయం చేశారు. నాటి హీరో వినోద్ కుమార్ అసలు పేరు విజయ్ ఆల్వా. రోజా వినోద్ కుమార్లకి ఫోటోషూట్ నిర్వహించి సీతారత్నం గారి అబ్బాయి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడే రోజాకి వినోద్ కుమార్ కి మధ్య సాన్నిధ్యం పెరిగి ఈ కారణం వల్లే వినోద్ కుమార్ తను నటించబోయే సినిమాలో రోజాని రికమెండ్ చేయడం మొదలుపెట్టాడు. అత్త కొడుకు, మామకు అల్లుడు, మొగుడు గారు, హలో మొగుడు, భలే పెల్లం, రాయుడు గారు, నాయుడు గారు మొదలైన 8 సినిమాల్లో వరుసగా కలిసి నటిస్తూ రోజా వినోద్ కుమార్లు క్లోజ్ గా ఉండేవారు. కానీ అమ్మాయిల విషయంలో ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకునే వినోద్ కుమార్ విజయశాంతితోనూ కూడా క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టడంతో రోజా అతడితో నటించడం మానేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలన్నా, మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా దర్శక నిర్మాతల సపోర్ట్ అయినా లేక హీరోల సపోర్ట్ అయినా ఉండాలని అలా నిర్మాత వెంకటరామరెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం కొద్దీ రోజాకు తమిళ్లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందించిన వలపాలి చిత్రంలో నటించే అవకాశం లభించింది. దర్శకుడు ఆర్కే సెలవమణి తన 3వ చిత్రంగా చామంతి చిత్రాన్ని రూపొందించాలనుకుని ప్రశాంత్ ని హీరోగా తీసుకున్నారు. హీరోయిన్ కోసం అన్వేషిస్తుండగా సెబాస్టిన్ అనే ఫోటోగ్రాఫర్ ద్వారా రోజా ఫోటోలు సెలవమణి దగ్గరికి చేరాయి. ఆయన తన చిత్రంలో రోజాని తీసుకోగా అది 1992లో తమిళంలో చంబంతి పేరుతో, తెలుగులో చామంతి పేరుతో విడుదలై మ్యూజికల్ గా హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన వలపల్లి కూడా హిట్ అయింది. వెంకటరామరెడ్డి గారి రికమెండేషన్ తో రోజాకి చిరంజీవి గారితో ముఠా మేస్త్రి సినిమాలో నటించే అవకాశం దొరికింది. అయితే చామంతి చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడే సెలవమణి రోజాకి ప్రపోజ్ చేశారు. కానీ రోజా జీవితంలో ఎంతో సాధించాలనుకుంటున్నానని, తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశారు. కానీ సెలవమణి మాత్రం మీకు ఎంతకాలం నటించాలనిపిస్తే అంతకాలం నటించండి, మీ గురించి నేను ఎప్పటి వరకైనా వెయిట్ చేస్తాను అని చెప్పారు. ఇక ముఠా మేస్త్రి హిట్ అవడంతో తిరిగి చిరంజీవితో ముగ్గురు మనగాలు చిత్రంలో నటించే అవకాశం రోజాను వరించింది. ఆ తర్వాత చిరంజీవితో బిగ్ బాస్, హిందీలో జెంటిల్మెన్ చిత్రాల్లో కూడా రోజా నటించారు. కానీ ఆ తర్వాత చిరంజీవి రంభకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక నిర్మాత వెంకటరామరెడ్డిని కలవడంతో ఆయన నిర్మించిన భైరవ దీపంలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణతో కలిగిన పరిచయంతో ఆయనతోనే గాంధీవం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సుల్తాన్, శ్రీ కృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు సినిమాల్లో వరుసగా నటించారు రోజా. వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో అప్పట్లో గుసగుసలు వినిపించిన అటు బాలకృష్ణ గాని ఇటు రోజా గాని పట్టించుకోకుండా తమ కెరియర్ పైనే దృష్టి సారించారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ వరుసగా సిమ్రాన్ కే అవకాశాలు ఇస్తుండడంతో తిరిగి రాజేంద్ర ప్రసాద్
ఆసుపత్రి వద్దకు చేరిన రోజా మీ ఆయన జాగ్రత్త, టోపీ రాజా, స్వీటీ రోజా, పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ, కురుక్షేత్రం మొదలైన చిత్రాల్లో వరుసగా నటించారు. సరిగ్గా అదే టైంలో రోజా తమిళ సీమలో ప్రభుదేవ, కార్తిక్ నెపోలియన్ తో సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మొదటి 3 సినిమాలు తప్ప తను తీసిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆర్కే సెలవుమణితో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సిమ్రాన్, జ్యోతిక, సాక్షి శివానందల రాకతో రోజా కెరీర్ మసకబారింది. ఇటు రోజా అటు సెలవుమణి ఇద్దరి పరిస్థితి ఒకటే అవ్వడంతో రోజా తన నిర్మాతగా మారి సెలవుమణి దర్శకత్వంలో తాను హీరోయిన్ గా అసురన్, రాజాలి, దుర్గా అనే సినిమాలు నిర్మించగా అవన్నీ పరాజయం పాలయ్యాయి. ఆ రోజుల్లో హీరోయిన్ స్థాయిని బట్టి 20,000 నుండి 80,000 వరకు, స్టార్ హీరోయిన్ అయితే 1,00,000 వరకు పారితోషికం ఇచ్చేవారు. ఒక చేత్తో వచ్చిన దాన్ని ఇంకో చేత్తో పోగొట్టుకున్నట్టుగా హీరోయిన్ గా సంపాదించిన సొమ్మంతా ఈ 3 సినిమాల నిర్మాణంతో పోయింది. ఏం చేయాలో పాలుపోక సీరియల్స్ లో సైతం నటించేందుకు సిద్ధపడ్డారు రోజా. ఇక అప్పటికే ఆర్కే సెలవుమణి 37 ఏళ్ల వయసు రాగా రోజాకు 30 ఏళ్ల వయసు వచ్చింది. 2002 ఆగస్టు 21న పెద్దల సమక్షంలో రోజా సెలవుమణి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొత్తలోనే సెలవుమణికి సినిమాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రోజా తమిళంలో నది ఎండిపోకూడదు అనే సీరియల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఆ తర్వాత ఉత్తరామాయణ అనే సీరియల్లోనూ నటించారు. రోజా సెలవుమణి వీరు అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. ఇక ఆ మధ్య కాలంలో సెలవుమణి ఒక సినిమా కోసం పెద్ద మొత్తంలో అప్పు తీసుకొని రూపొందించగా అది కాస్త ఫ్లాప్ అయి నష్టాల పాలు కావాల్సి వచ్చింది. అప్పు ఇచ్చిన వారు పైన పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోజా తన మొదటి సినిమా దర్శకుడైన డాక్టర్ ఎన్ శివప్రసాద్ ను కలవగా తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పాల్గొంటే డబ్బిస్తానన్నారు. అలా రోజా ప్రచారానికి వెళుతుంటే ఆమెను చూసేందుకు జనం ఎగబడేవారు. ఇది చూసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజాకు టీడీపీలో కార్యకర్తగా అవకాశం ఇచ్చారు. 2004లో టీడీపీ తరపున నగరి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా పోటీ చేసే అవకాశం వచ్చింది. 6,000 ఓట్ల తేడాతో రోజా ఓడిపోయారు. సినిమాలకి సీరియల్స్ కి పూర్తిగా స్వస్తి పలికి పూర్తి సమయాన్ని రాజకీయాలకే వెచ్చించిన రోజాకు రెండోసారి చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పటికీ 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రోజాకు పార్టీతో విభేదాలు మొదలయ్యాయి. మీడియా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు పార్టీ తను పోటీ చేసే నియోజకవర్గాలను మార్చడం వల్లే తాను గెలవలేకపోతున్నానని, పార్టీ తనకు ఆర్థికంగా సైతం అండగా నిలబడట్లేదని ఆరోపించింది రోజా. 2009లో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. సరిగ్గా ఆమె కలిసిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో అందరూ రోజాని ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయినట్లేనని భావించి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు తిరిగి సినిమా రంగంలో అడుగుపెట్టి గోలీమార్, మొగుడు మొదలైన సినిమాల్లో రోజా నటించారు. 2011లో జగన్ వైసీపీని స్థాపించడంతో వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. ఆమె అలా 2014లో నగరి నియోజకవర్గం నుండి గెలుపొందారు. రోజా 2019 ఎలక్షన్లో గెలిచిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆమెకి పర్యటన శాఖను కట్టబెట్టారు. అయితే కొంతకాలం క్రితం పీతల సుజాత కొన్ని సీడీలను పట్టుకొని రోజా నీలి చిత్రాల్లో నటించారని, డబ్బు సంపాదన కోసమే ఆమె ఈ పని చేశారని, సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అనడం కలకలం లేపింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని ప్రశ్నించగా మైక్ ముందు నుండి రోజా వెళ్లిపోవడంతో అది వాస్తవమే అని అందరూ నమ్మసాగారు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో రోజా నటించిన నీలి చిత్రం అంటూ హల్చల్ చేసిన ఒక వీడియో నిజానికి ఒక మలయాళం సినిమాలోని సీన్ అని, అందులో ఉన్న నటి కూడా రోజా పోలికలతో ఉన్నారని తెలిసింది. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోలెడంత డబ్బుని మంచినీళ్ళ ఖర్చు చేసి విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన అత్యాధునిక నిర్మాణాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. రోజా పర్యటన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ నిర్మాణం జరగడం వల్ల నాడు కేంద్రం అనుమతితోనే ఈ నిర్మాణం జరిపామని, ఇందులో అక్రమం ఏముందని ప్రశ్నిస్తున్నారు రోజా. అయితే అక్రమాస్తుల కేసులో 5 ఏళ్ల పాటు బెయిల్పై బయట ఉండి ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన జగన్ ఇక జైలుకు వెళ్ళక తప్పదనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రుషికొండ కేసు గనుక బలంగా రూపుదిద్దుకుంటే రోజా కూడా కటకటాలు లెక్కించాల్సి వస్తుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇక రోజా ఆస్తులు సుమారు 1000 కోట్ల పైనే ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, రోజా గారు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.